మీరు కనిపించిన ప్రతి యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేసుకోవడం వల్ల మీకైతే ఉపయోగం అనేటువంటిది ఉండదన్నమాట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరెడ్డి. మీరు చూస్తున్నారు టిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఒక పెద్ద డౌట్ అయితే ఉంది కదా, అసలు డేటింగ్ యాప్స్లో గర్ల్స్ మనకు కనెక్ట్ అవుతారా, లేకపోతే ఆ యొక్క యాప్లో ఉన్నటువంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా ఫేకా, లేకపోతే కంపెనీ వాళ్ళే క్రియేట్ చేసినటువంటి బాట్ ప్రొఫైల్స్ అనేటువంటి అర్థం కాదన్నమాట. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడడం వల్ల ఈ టాపిక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి గ్యాడ్జెట్ యొక్క అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్తో పాటుగా యాప్ రివ్యూస్ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతూ ఉంటారు. సో మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ ఇంట్రో. ఫ్రెండ్స్, గర్ల్స్ కనెక్ట్ అవుతారా లేదని తెలుసుకోవడం కోసం మనకి డేటింగ్ యాప్స్ని 3 టైప్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేప్పుడు మనకి కంప్లీట్గా చాటింగ్ చేసుకునేటువంటి చాటింగ్ యాప్స్ అనమాట. సో సెకండ్ వన్ వచ్చేటప్పుడు సెమీ పేమెంట్ మోడ్, థర్డ్ వన్ వచ్చేటప్పుడు కంప్లీట్ పేమెంట్ మోడ్ అనమాట. ముందు మనం కంప్లీట్ పేమెంట్ మోడ్ గురించి తెలుసుకున్నట్టయితే ఈ యాప్స్ మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి. ఇందులో మన కంపెనీ అనేటువంటిది ఒక యాప్ని క్రియేట్ చేస్తుంది. యాప్ క్రియేట్ చేసి అందులో సమ్ గర్ల్స్ని అయితే హీరింగ్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళు హీరింగ్ చేసుకున్నాక ఆ యొక్క పర్సన్స్తో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ విధంగా మీరు అందులో ఉన్నటువంటి ఎవరైతే పేమెంట్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు ఈ కండిషన్స్తో మాట్లాడండి, ఇందులో మీరు ఈ లిమిట్ వరకునే మాట్లాడాలి, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, అలాగే మీ వాట్సాప్ నెంబర్స్ కావచ్చు, ఇన్స్టా ఐడీస్ కావచ్చు, ఇవేమీ కూడా ఇవ్వకూడదు, మీరు ఇంతవరకు మాత్రమే మాట్లాడాలని ఒక లిమిట్ అనేటువంటిది పెడతారన్నమాట. సో ఇలా లిమిట్ పెట్టడం వల్ల ఏవైతే మనకి కంప్లీట్ పేమెంట్ యాప్స్ అనేటువంటి ఉన్నాయో అందులో మన గర్ల్స్ అయితే 100% కనెక్ట్ అవ్వరు. అందులో వాళ్ళు అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవడం కోసం వచ్చారు తప్ప మీతో ఫ్రెండ్షిప్ చేసి మీతో సరదాగా టైంపాస్ చేయడం కోసం అయితే వాళ్ళు రాలేదు. సో మనకి ఈ కంప్లీట్ పేమెంట్ మెథడ్ ఏదైతే ఉందో ఈ యొక్క యాప్స్ మీరు యూజ్ చేయడం వల్ల మీకు ఒక్క పర్సన్ కూడా మీకైతే కనెక్ట్ అవ్వడం జరగదు అనమాట. సో సెకండ్ వచ్చేటప్పటికి సెమీ పేమెంట్ మోడ్. ఇందులో ఏంటి అంటే మనకి ఆ యొక్క యాప్ ఏదైతే ఉందో అది మనకి అమౌంట్ ఎర్నింగ్ చేసుకోవడం కోసం ఒక ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. లైక్ మనకి యూట్యూబ్, అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ ఇట్లాగా ఒక చిన్న ఆప్షన్ అనేటువంటిది ఇస్తారన్నమాట. సో చాలామంది గర్ల్స్ ఏం చేస్తారంటే అందులో సైన్ అప్ అయ్యాక వాళ్ళు కొంచెం పాపులారిటీ అనేటువంటి తెచ్చుకొని వాళ్ళు అప్పుడు అప్లై చేసుకుంటారు అన్నమాట కంపెనీకి. సో అప్లై చేసుకున్నాక వాళ్ళైతే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేశాక వాళ్ళు యథావిధిగా వాళ్ళు అందులో అయితే పర్సంటేజ్ అనేటువంటి రావడం జరుగుతుంది అన్నమాట. సో అప్పటి నుండి ఆ అప్లై చేసినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేమెంట్ మోడ్లో అయితే మనకి చూపించడం జరుగుతుంది, హై ర్యాంక్ ప్రొఫైల్స్ అనమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా నార్మల్గా చూపించడం జరుగుతుంది. సో మనం హై ర్యాంక్ ప్రొఫైల్తో మాట్లాడాలంటే అక్కడ మనం పేమెంట్ అనేటువంటి చేస్తాం. ఆ పేమెంట్ అనేది వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం నార్మల్గా సెమీ పేమెంట్ మెథడ్ ఏదైతే ఉందో ఇందులో మనం రీఛార్జ్ చేసుకుని వాళ్ళతో చాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకు కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే అక్కడ కంపెనీస్ అనేటువంటి వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టవన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కావాలంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. సో ఆ ఆప్షన్ అనేటువంటిది ఉంది కాబట్టి మనకి ఈ సెమీ పేమెంట్ మెథడ్ ఏదైతే ఉందో ఇందులో మనం రీఛార్జ్ చేసుకుని ఆ యొక్క యాప్స్ యూజ్ చేసుకున్నా సరే మనకు ఖచ్చితంగా గర్ల్స్ అయితే వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటే మనకు కనెక్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. బట్ ఇందులో ఛాన్సెస్ అనేటువంటి మనకి 50-50 కింద అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, మనకి కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకునేటువంటి చాటింగ్ యాప్స్ అనమాట. సో ఈ చాటింగ్ యాప్స్లో వచ్చేటువంటి పర్సన్స్ అందరూ ఎలా వస్తారంటే మనీ ఎర్నింగ్ చేసుకోవడం కోసం రారు, ఇక్కడ జస్ట్ టైంపాస్ చేయడం కోసము, కొత్తగా ఫ్రెండ్స్ చేసుకోవడం కోసం వీళ్ళైతే రావడం జరుగుతుంది అనమాట. సో మీరందరూ కూడా టార్గెట్ చేయవలసినటువంటి యాప్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఫ్రీగా చాటింగ్ చేసుకున్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు టార్గెట్ అనేవి చేసుకోవాలి. ఎందుకంటే ఇందులోనే ఫ్రెండ్షిప్ కోసం రావడం జరుగుతుంది కాబట్టి. సో ఆల్రెడీ నేను మీకు మన ఛానల్లో ఫస్ట్లో స్టార్టింగ్ వీడియోస్ చూసుకున్నట్టయితే ఈ యొక్క యాప్స్ గురించి కూడా చెప్పడం జరిగింది, అలా మధ్యలో కూడా ఉంటాయన్నమాట. సో ఒకసారి మీరు ఫిల్టర్ చేసుకుంటే మీకు ఆ యాప్స్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి. ఇందులో ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే షేర్ చాట్ చెప్పుకోవచ్చు, అలాగే సే హై, హనీ చాట్ ఇటువంటి అయితే చెప్పుకోవచ్చు మనం కంప్లీట్ ఫ్రీ వచ్చినప్పటికి. అదే సెమీ పేమెంట్ వచ్చినప్పటికి మింగిల్ టు, అలాగే మన ఫ్రెండ్ యాప్ ఇవన్నీ కూడా మన సెమీ పేమెంట్ మెథడ్లోకి అయితే రావడం జరుగుతాయి. అలాగే మన బూమ్ లాంటి యాప్స్ అన్నీ కూడా మన కంప్లీట్ పేమెంట్ మెథడ్లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మనకి ఈ యొక్క యాప్స్ గురించి అయితే మనకి ఇందులో ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో మనకి పెయిడ్లో కావచ్చు, ఫ్రీలో కావచ్చు, అలాగే సెమీ పేమెంట్ మెథడ్లో కావచ్చు, ఈ యొక్క ప్రొఫైల్స్ ఏమీ కూడా మనకి ఫేక్ అయితే కావన్నమాట. ఎవరైతే మనలాంటి యూజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా క్రియేట్ చేసుకుని ఆఫ్టర్ దాన్ని యూజ్ చేసుకున్నా లేకపోయినా వదిలేసినా సరే ఆ యొక్క ప్రొఫైల్స్ అనేటువంటి అందుట్లో ఉంటాయి అంతే తప్ప కంపెనీ అయితే ఎటువంటి బాట్స్ని ఉపయోగించి ఈ యొక్క ప్రొఫైల్ని కూడా క్రియేట్ అయితే చేయదన్నమాట. సో ఇది మాట మన గర్ల్స్ కనెక్ట్ అయ్యేటువంటి విధానం అయితే, అంతే తప్ప మీరు కనిపించిన ప్రతి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు అయితే ఉపయోగం అనేటువంటిది ఉండదన్నమాట. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడం వల్ల ఎప్పుడన్నా సరే మీకు 100% యూజ్ అయ్యేటువంటి యాప్స్ ఏమన్నా నాకు దొరికితే మాత్రం వాటిని నేను మన ఛానల్లో వీడియోస్ చేసి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు మన టెక్ వీడియోస్తో పాటుగా ఆ యొక్క డేటింగ్ యాప్ వీడియోస్ కూడా మీరు అయితే వాచ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్లో మీకోసం మంచి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి మనకైతే సపోర్ట్ చేస్తూ ఉండండి అనమాట. సో మరొక మంచి వీడియోతో
నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను. దిస్ ఈజ్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.